హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ టైం అయితే గుర్తుంది గాయస్ మీకు, మనము బైక్ రైడింగ్ గేమ్ 3Dలో పార్ట్ 1 అయితే తీసినాము. ఇది పార్ట్ 2 అనమాట. ఎందుకంటే అప్పుడు చాలా నైట్ అయింది, అందుకని మమ్మీ వాళ్ళు వండుకున్నారు. ఆగండి గాయస్, నెట్ బంద్ చేసి టీవీ వస్తాయి, ఆన్ చేసి టీవీ వస్తాయి. ఈ యాడ్స్ ఎట్లా డిస్టర్బ్ చేసి తెలుసా గాయస్ నా ఫోన్లో అయితే. చలో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసినా మెగా ర్యాంప్ అయితే ఉన్నది ఇప్పుడైతే. ఇక్కడ నేను అన్ని బండిలు చేసినాక ఫోన్ చేస్తాను గాయస్. ఇప్పుడైతే నేను పల్సర్ NS200 అయితే తీసిన. చూడండి నేను టెస్ట్ ఎట్లుంటుందో. అంటే నేను లైన్గా అన్నీ ఒక బైక్స్ పెట్టలే, లైన్గా ఒక్కొక్కటి తీస్తాను. ఓకే, చాలా పెద్ద జంప్ అయితే కొట్టేసింది అయితే. మధ్యలో గ్యాప్స్ అయితే వస్తుంది, మనం సీదా జంప్ కొడదాం. చూద్దాం ఒకసారి జంప్ కొడితే ఏమవుతుంది. ఓ మై గాడ్, ల్యాండింగ్ సీదా అక్కడనే అవుతుంది. కాబట్టి బండి స్ట్రైట్ ఉండాలి, లేకపోతే ఇదే అవుతుంది. ఇప్పుడు మనం గింత మెల్ల పడ్డాం కదా బస్, బండి కూడా ఒకసారి ఏడుకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ ఆడ పడ్డది బండి. సో ఇదే అయితే నేను మళ్ళీ మీకు పైకి వెళ్ళాక కలుస్తాను. సో గాయస్, మీరుగా చూసిన నేను, మీరు చెప్పండి నేను గ్రేడింగ్ ఎంత ఇస్తారు చెప్పండి. 10/10 నేనైతే ఇంక 10/7 ఇస్తా. మీరు చెప్పండి. ఒరే వాల్ మీద ఎక్కేస్తుంది ఇది. నేనైతే నీకు 10/7 ఇస్తా. మీరు చెప్పాలి. చలో బాయ్స్, మన నెక్స్ట్ బండి అయితే పల్సర్ బైకు. నెక్స్ట్ బండి అయితే కోబ్రా బైక్ అనమాట. నేను ఫ్రీ ఫైర్ కూడా ఆడతా, దాని తర్వాత ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా వేస్తాను. సో ఇదైతే గాయస్ సీదా జంప్ కొట్టించింది. అరే బండి గాయస్, ఓ అయ్యా గాయస్, డెత్ అయిపోయింది గాయస్. రక్తం చూడండి గాయస్ ఒకసారి. ఇదేం గాయస్ ఇట్లయింది. మనం ఏ బండి నుంచి స్టార్ట్ చేసినాం? కోబ్రా బైక్ కదా. నేను వీడియో మన కోబ్రా బైక్ పిలుస్తా. ఓకే, నేను కోబ్రా బైక్ పిలుస్తా. కోబ్రాకి నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తా కదా. ఎందుకైతే అలా ఏమైంది నాకు కూడా తెలియదు. అలా మొత్తం కింద పడిపోయినాం మనమైతే. ఇక్కడికి అయితే మెల్లగా తీస్తాను నేను. ఇక్కడికైనా స్పీడ్గా పోయి జంప్ కొట్టిస్తాను. సో చూద్దాం. దీంట్లో గ్లైడింగే నీకు వస్తే చాలా బాగా వస్తుంది. ఓ గాయస్, మళ్ళీ సేమ్ అట్లా అయింది. అయ్యా సెకండ్ టైం, మళ్ళీ సెకండ్ టైం. మళ్ళీ సెకండ్ టైం. అరే ఇదేం గాయస్ ఇట్లయితుంది కోబ్రా బైక్తో? నాకు అర్థమవుతలేదు. వాట్ రే కోబ్రా బైక్, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? అట్లంటే కోబ్రా బైక్ ఇప్పుడైతే వచ్చేసినాం మళ్ళీ మీదికి. అసలు ఎందుకైతే అర్థమవుతుంది కదా. నేనైతే ఇప్పుడు ర్యామ్ మీదకి అయితే తీసుకోను, కిందికైనా తీసుకోతా. చూద్దాం స్పీడ్ పోతే పోదు. పర్ఫామ్ అయితే మంచిగానే వస్తుంది, చాలా స్పీడ్గా పోతుంది. ర్యామ్ మీదకి అస్సలు తీసుకోవద్దు. అరే అరే గాయస్, దీనికి ఏమవుతుంది గాయస్ ఈ గేమ్కి?
రాంగ్ ఊకే చచ్చిపోతుంది. గాయస్ ఇప్పుడైతే నేను కొబ్బరి బైక్ తీసుకోను, ఇరిటేట్ అవుతుంది నాకైతే ఫుల్. ఇప్పుడైతే నేను వెనీలి తీసుకుంటా, వెనీలి. సరే డ్యూక్ అయిపోయింది కదా గాయస్, డ్యూక్ అయిపోయింది సారీ. డ్యూక్ 200 కాలేదు. ఓకే మనం డ్యూక్ 200 మీద వెళ్ళిపోం కిందకి. చూసాం ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. బాగానే కొడుతుంది జెమ్స్ అయితే, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం లేవు. చూద్దాం, చెప్పలేము మధ్యలో ఏమైపోతుందో. సో మంచిగా పోతుంది అయితే కిందకి. ఓకే అయ్యా లాస్ట్ మూమెంట్ ఇట్లా అయిపోయిందండి గాయస్. అసలు ఈ బండిలోకి ఏమవుతుందేమో గాయస్, పెద్ద జంప్ కొనుక్కొని ఎక్కడికైనా జంప్ కొట్టినా ఈడ పోయి వాడ చూడు గాయస్. ఆడదాకా నడిచేవాడికి టైం అయిపోతుంది గాయస్. నేను మీకోసం సైకిల్ మీద పోతున్నా. మా దగ్గర సైకిల్ టెస్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇదే వీడియోలో సైకిల్ కూడా టెస్ట్ చేపిద్దాం. ఓకే మళ్ళీ వచ్చేసినాం బైక్ దగ్గరికి. అయితే ఈ సైకిల్ రెడ్ కలర్ గాస్. మేము ఒక పని చేద్దామా, ఈ బైక్ని వేరే కలర్స్లో మారుదాం గాస్. వేరే కలర్స్లో చూడండి గాస్, నేను మ్యాజిక్ చేస్తాను. చూడండి గాస్, ఇదైతే మొత్తం RGB కలర్ పెట్టేసిన నేను. చూడొచ్చు మీరు. ఇప్పుడైతే పోదాం RGB కలర్ పెట్టుకుని. అందుకని వెనకాలకి ఏం తీసుకోవచ్చు, వెనకాల పడ్డది మొత్తం ఎంత స్పీడ్లో పడినా. మనం ఫస్ట్ పర్సన్లో పెట్టి చూద్దాం గాస్. ఫస్ట్ పర్సన్లో అయితే మొత్తం నాకు ముంగట మళ్ళీ సైడ్ మినర్స్లకు మొత్తం RGB లైట్స్ కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మీద కలుసా గైస్. రైట్ వచ్చేసిన గైస్, మీదిగా అయితే వచ్చేసిన. మీరు ఈ డ్యూక్కి ఎంత ఇస్తారు చెప్పండి. నేనైతే డ్యూక్ అయితే 10 out of 8 ఇస్తా. నెక్స్ట్ మన కారు, నెక్స్ట్ మనది వచ్చేసి ల్యాంబోర్గిని. సో అయితే ఇప్పుడైతే ల్యాంబోర్గిని అయితే పర్ఫామ్ చేస్తుంది. అయితే జంప్ కొట్టిస్తుంది. అయ్యో వీళ్ళకి జంప్ కొట్టిపోయినా నేను స్పాటిఫైలో కొట్టినాను అన్ని. అయ్యో గాయస్, కింద పడితే నాకు తెలిసి పెద్ద క్లాస్ పడింది. ఓ బాయ్ ఇంట దిగుతుంది చూడుగో. నేను మళ్ళీ ర్యాంప్ కాడికి పోయి ఫోన్ చేస్తాను గైస్, ఓకేనా. సో నెక్స్ట్ బైక్ అయితే బెండిని చూడండి అయితే పర్ఫామ్ చేస్తుంది. నేను అయితే జంప్ కొట్టి అరే గాజ్ అయ్యో గాజ్ మొత్తం రౌండ్ తిరుగుతుంది ఇదైతే. ఓ బైక్ ఇంకో బెనీలో అయితే పక్కన ఉందనమాట. ఇప్పుడు చూడ మీదకేనే వాడుతున్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కంటైనర్స్ అయితే ఏమేమైతే ఉన్నాయో దాన్ని అంతా మొత్తం ఆఫ్ రోడింగ్ చేసి చూపిస్తుంది. అది కూడా బైక్ ఏ బైక్ అంటే ఇప్పుడే చెప్పేసాను గైస్ మీకు. అది కాసాకి నింజా H2R టెస్ట్ చేస్తున్నాను నేను.
గాయస్ మీరు కమెంట్ చేయండి కావాసకి నింజా S2 వాడుతుంది మంచిగా ఉంటుందా డీజిల్. నేను మీది పోతే మళ్ళీ కలుస్తా. సో గాయస్ మీదిగా చదివేసిన. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి అయితే నెక్స్ట్ మనం పోతున్నాం అయితే ఫార్చునర్లో పోతున్నాం. గాయస్ మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన. నా ఛానల్ పేరు హనీ గేమింగ్ అంటే ఇప్పుడు మా మమ్మీ పేరు మీద ఉన్నది ఛానల్. నేను మా మమ్మీకి అడిగి మార్చిపిస్తా. ఓ గాయస్ ఇదైతే డైరెక్ట్గానే పడుతుంది. ఓ ఓ మొత్తం డోర్లో తిరిగిపోయినా వేస్తాను. 4 డోర్లు డిక్కీ డోర్లు. ఓకే వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. రైట్ మళ్ళీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. చలో.